అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నిన్నే ఇష్టపడ్డాను. 42వ భాగం. రచయిత రమ్య ప్రణవ్ గారు. సరే ఇదంతా ఎందుకులే గానీ ఫ్రెష్ అప్ అయ్యి వస్తే నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. ఎక్కడైనా అమ్మాయిలు ప్రిపేర్ చేస్తే అబ్బాయిలు తింటారు. కానీ ఇక్కడ నేనేమో రివర్స్‌లో నేను ప్రిపేర్ చేసి మరీ పెట్టినా నీకేమో తినడానికి కూడా కుదరడం లేదు. దీన్నే బ్యాడ్ లక్ అని అంటారు అని అంటూ వెళ్ళిపోయాడు దర్శ్. ఇంకొక 10 నిమిషాలు అక్కడే ఉండి బయటకొచ్చింది. తను బయటికి రావడం గమనించి మరొక రూమ్‌లో నీకు కావాల్సిన డ్రెసెస్, ఆర్నమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టానని అనటంతో దర్శ్ వైపు షాక్‌గా చూడగా, ఎందుకలా చూస్తున్నావు? చెప్పాను కదా ఆల్రెడీ 15 రోజులకి ఏమేం కావాలో అవన్నీ కూడా రెడీ చేసి పెట్టాను. సో, నువ్వు హ్యాపీగా ఉండొచ్చని అనడంతో ఆ గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది. సరిగ్గా హాఫ్ అన్ అవర్‌కి ఎవరో వాళ్ళ డోర్ కొట్టడం మొదలుపెట్టారు. ఆ సౌండ్ గదిలో ఉన్న ఆన్య వరకు వినిపించడంతో పరుగున బయటకొచ్చి దర్శ్ వైపు చూసి, చెప్పానా? మా వాళ్ళు వచ్చేస్తారని చెప్పానా? ఇంకా సూర్యాస్తమయం కూడా కాలేదని అన్నది. అప్పటికే దర్శకు కూడా మనసులో భయం మొదలైనప్పటికీ ఇంపాసిబుల్. అసలు తనున్న ప్లేస్‌ని కనుక్కోవడం అనేది ఇంపాసిబుల్ అని అంటూ మనసులో అనుకుని మెయిన్ డోర్‌కి పక్కన ఉన్న విండోలో నుంచి చిన్నగా ఓపెన్ చేసి చూడగా అక్కడ ఒక ముసలావిడ కనపడడంతో ఆవిడ్ని చూసి నువ్వనుకుంటున్నట్టుగా మీ వాళ్ళు కాదులే ఎవరో ముసలావిడ పాపం బాగా డిసప్పాయింట్ అయినట్లున్నావు అని. అయినా ఈ టైంలో ఎవరీవిడ ఇక్కడుంది ఏంటి అని అనుకుంటూనే డోర్ దగ్గరికి వెళ్ళి సైలెంట్‌గా నిలబడగా ఆన్య ఏదో అరవాలని చూడటంతో గట్టిగా ఒకసారి కళ్ళు తెరిచి చూడగా అలాగే భయంతో బిగుసుకొని పోయింది. బయట ఉన్న ముసలావిడ మాత్రం వీళ్ళనే పిలుస్తూ బాబు మీరు లోపలున్నారా? ఉదయం మీరు లోపలికి వెళ్ళడం చూశాను. నేనిక్కడే ఈ పొలంలో పని చేసుకుంటాను. ఈరోజు ఇంటికి వెళ్ళడానికి ఇంకా నా మొగుడు ఆవుల బండి తీసుకొని రాలేదు. ఇప్పటివరకు ఎదురు చూశాను కానీ రాలేదు. అప్పుడప్పుడు ఇలాగే మర్చిపోతాడు. నేను సాయంత్రం కాస్త త్వరగా బయలుదేరినా అయిపోయేది. ఇప్పుడు చీకటి పడుతోంది. ఇప్పుడు వెళ్తే ఇంటికి చేరేసరికి రాత్రవుద్ది. ఇది క్రూర మృగాలు తిరిగే సమయం బాబు. అందుకే ఈ ఒక్క పూటకి నాకు దయచేసి ఆశ్రయం కల్పిస్తే రేపు ఉదయమే లేచి వెళ్ళిపోతాను. మీకేదన్నా పని కావాల్సి ఉన్నా నేను అన్ని పనులు చేస్తాను అని తన మానానతం చెప్పుకొని పోతున్నా కూడా దర్శ్ డోర్ ఓపెన్ చేయకపోవడంతో 10 నిమిషాలు డోర్ కొట్టి ఇంకా అక్కడే కూలబడిపోయి నన్ను నమ్మండి బాబు. నేను ముసలిదాన్ని. ఈ వయసులో ఈ సమయంలో నేను ఎక్కువగా నడవలేను. అందుకే మిమ్మల్ని అర్థిస్తున్నాను. బాబు అంతగా కావాలనుకుంటే ఒక ముద్ద పడేస్తే ఇక్కడే బయట అరుగు మీద కూర్చొని తింటాను. కనీసం ఒక బుక్క నీళ్ళన్నా ఇవ్వండని హిందీలో వేడుకోవడంతో ఎలాగో ఇక్కడికి ఎవరు రారు అని చెప్పావు కదా! అలాంటప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? ఆ ముసలావిడ ఉంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. కావాలంటే నేను నీ గురించి ఏ విషయం కూడా ఆవిడకి చెప్పను. దయచేసి ఆ ముసలావిడని మాత్రం లోపలికి రానివ్వంది. అప్పటికి దర్శ్ వినకపోవడంతో తనే లోపలికి వెళ్ళి గ్లాస్‌లో నీళ్ళు తెచ్చి ఇప్పుడు ఒకవేళ నువ్వు డోర్ తీసావా సరే, లేదా నువ్వు నన్ను కిడ్నాప్ చేసావని గట్టిగా అరుస్తాను. అప్పుడు ఆ ముసలావిడ ఇప్పుడు కాకపోయినా రేపైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు అందరికీ చెప్తుంది అని అనటంతో 2 నిమిషాలు ఆలోచించి, సరే ఇప్పుడు నేను డోర్ ఓపెన్ చేస్తాను. నువ్వు లోపలికి వెళ్ళిపో. నేను తనకు నీళ్ళిచ్చి డిన్నర్ ప్రిపేర్ చేశాక నీకు పెడతాను అని చెప్తాడు. అప్పటి వరకు తనను బయటనే ఉండమంటాను. వరండాలో పడుకోవచ్చని చెప్పి మొహానికి మాస్క్ పెట్టుకొని ఆన్య చేతిలో నుండి నీళ్ళ గ్లాస్ తీసుకొని నువ్వు లోపలికి వెళ్ళు అంటూ ఆన్యని లోపలికి పంపించాడు. డోర్ ఓపెన్ చేసి అటు ఇటు మళ్ళీ ఒకసారి పరిశీలనగా చూసి ఆవిడ నీళ్ళ గ్లాస్ ఇవ్వబోతుంటే తన ముందు సడన్‌గా ప్రత్యక్షమయ్యాడు పార్థ్. అసలు ఊహించని విధంగా పార్థ్‌ని అక్కడ చూడటంతో దర్శ్ షాక్ అయిపోగా ఆటోమేటిక్‌గా తన చేతిలో ఉన్న గ్లాస్ కింద పడిపోయింది. మరొక సెకండ్ కూడా లేట్ చేయకుండా పార్థ్ తన చేతిలో ఉన్న గన్ను దర్శకు గురిపెట్టి ఆన్య ఎక్కడ అని వచ్చినట్లుగా అడిగాడు పార్థ్. ఇప్పటికే పార్థ్ గొంతు విన్న ఆన్య గదిలో నుంచి పరుగున బయటకొచ్చింది. ఎదురుగా తనకు ఆన్య కనిపించడంతో పార్థ్ అని అనుకుంటూ పరుగున పార్థ్ దగ్గరికి వెళ్ళబోతుంటే దర్శ్ ఒక్కసారిగా ఆన్య చేయి పట్టుకొని ఆపి తనను దగ్గరికి లాక్కోవాలని చూసిన సెకండ్‌లోనే పార్థ్ ట్రిగ్గర్ నొక్కేలోపే వెనకాల నుండి ఒక బుల్లెట్ దూసుకొని వచ్చి దర్శ్ చేతిలో నుండి దూసుకొని పోవడంతో అమ్మా అంటూ చెయ్యి వెనక్కి జరిపి అలాగే కూలబడిపోయాడు దర్శ్. ఈసారి పార్థ్ వెనకాల నుండి రఘునందన్ కూడా దర్శనమిచ్చారు. అసలు అంత త్వరగా వాళ్ళొస్తారని కాస్త కూడా ఊహించని దర్శకు అక్కడ వాళ్ళిద్దరూ అలా కనిపించడంతో అలాగే చేతికి విపరీతమైన నొప్పి మొదలవగా మీరెలా వచ్చారసలు అని అడిగాడు. కానీ ఇదంతా పట్టించుకొని పార్థ్ మాత్రం ఆనని గట్టిగా హత్తుకొని నీకేం కాలేదు కదా అని అడగ్గా లేదు నాకేం కాలేదు. నువ్వు రావటానికి ఇంతసేపు ఎందుకు చేశావు? అప్పటినుంచి మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇంత లేట్ ఎందుకయింది? అని అంటూ పార్థ్‌ని పట్టుకొని గట్టిగా ఏడుస్తూ ఉంటే సారీ కన్నా సారీ లేట్ అయిందిరా సారీ అని చెప్పి ఆన్యను తనకు కాస్త దూరం జరిపి ఆన్య మొహం అంతా కూడా ముద్దులు పెడుతూ నువ్వు బానే ఉన్నావు కదా? వాడు నిన్ను ఏమనలేదు కదా? అని అనటంతో లేదు అని తల అడ్డంగా ఊపింది. అంతలోనే రఘునందన్ దర్శ్ ముందుకు వెళ్ళి అక్కడ ఉన్న చైర్‌ని కాళ్ళతో జరిపి దర్శ్ ముందు కూర్చొని అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా? అని అడిగాడు. దానికి దర్శ్ ఏమీ మాట్లాడకుండా కోపంగా కనబడటంతో ఒకటి గట్టిగా పీకి నిన్నేరా? నిన్నే అడుగుతోంది మాట్లాడలేదేంటి?
అని చెప్పగా, అసలు మీకు నా గురించి ఎలా తెలిసింది అని అడిగాడు దర్శ్. ఇప్పుడు ఈ సమయంలో అది తెలుసుకోవడం అంత అవసరమా? ఇకపై నీ ఫ్యూచర్ చెప్తాను విను. రాబోయే 15 లేదా 20 సంవత్సరాలు జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ గడుపు అని అనటంతో అప్పటికి ఇంకా పొగరు దిగని దర్శ్, ఇది జస్ట్ కిడ్నాప్ కేస్. కిడ్నాప్ కేస్‌కి ఏ దేశంలో 15, 20 సంవత్సరాలు శిక్ష విధిస్తారు. అయినా మీరు కోర్టులో ప్రూవ్ చేసుకున్నా కూడా నేను బెయిల్‌తో బయటకొస్తానని అనటంతో గట్టిగా నవ్వారు రఘునందన్. ఆ మాటలు వింటున్న అన్య మాత్రం మామగారి వైపు చూస్తూ, వాడిని వదలకండి మావయ్య గారు. వాడిని అస్సలు వదలకండి ప్లీజ్. వాడు మీ పరువు తీయాలని చూశాడు. పార్థుని చంపాలని చూశాడు. నన్ను అడ్డం పెట్టుకొని ఆస్తి మొత్తం వాడి మీదకు రాయించుకోవడమే కాకుండా మీ పరువు మొత్తం తీసేసి మీరందరి ముందు తలెత్తుకోకుండా చెయ్యాలని. వాడు బయటకు రాకూడదు. వీడు బయటకొస్తే నా భర్తకు ప్రమాదం, మీకు ప్రమాదం అంటూ పార్థ మొహం అంతా తడుముతూ, ప్లీజ్ వాడిని త్వరగా తీసుకెళ్ళండి. నాకు వాడి మొహాన్ని చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని ఏడుస్తూ ఉండగా పార్థ్ చూపు ఆన్య చెంపపై పడింది. ఏంటి మార్క్ అని అంటూ ఆన్య చెంప తడుముతూ అడిగాడు. వాడు మిమ్మల్ని తిడుతుంటే తట్టుకోలేక వాడి మీదకు వెళ్తే నన్ను కొట్టాడని చెప్పగా వెంటనే దర్శ్ ముందుకు వెళ్ళి దర్శన్ గట్టిగా తంతూ, నా భార్యనే కొడతావా? నీకెంత ధైర్యం రా అంటూ తండ్రి చేతిలో నుండి పిస్తోల్ లాక్కొని వాడి తల మీద గురిపెట్టాడు. ఆ మరుక్షణమే అక్కడికి కమిషనర్ గారు వచ్చి, సార్ ప్లీజ్ ప్లీజ్ మీరు కంట్రోల్లో ఉండండి. మీరు ఇప్పుడు ఇలా రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు. మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుంటే మళ్ళీ మనం వీక్ అయిపోతాం. నన్ను నమ్మండి. వానికి బెయిల్ కూడా రాకుండా చేసే బాధ్యత నాదని చెప్పిన పార్త్ వినకుండా దర్శ్ తలకి గన్ను అలాగే గురిపెట్టడంతో రఘునందన్ గారి వైపు చూసి, సార్ మీరైనా చెప్పండి సార్. ఇప్పుడు వాడికి ఏదైనా జరిగితే అబ్బాయి ప్రమాదంలో పడతారు. అబ్బాయి జీవితాన్ని ఎందుకు సార్ ఇలా పాడు చేసుకోవడం? మేమంతా చూసుకుంటాం కదా అని కమిషనర్ చెప్పడంతో ఆ మాటలు విన్న ఆన్య పార్త్ దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ పార్త్, వాడిని నువ్వు వదిలి సార్ చూసుకుంటామని చెప్తున్నారు కదా, ప్లీజ్ వాడి వలన నీ లైఫ్ స్పాయిల్ అవ్వటం నాకు ఇష్టం లేదంటూ పార్త్ చేతిని పట్టుకుని ఎంత ప్రయత్నించాలని ప్రయత్నించినా కూడా పార్ద్ వినకపోవడంతో, నాన్న ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. అమ్మాయి చాలా భయపడిపోతోంది. నువ్వు అమ్మాయిని తీసుకుని నడుస్తూ ఉండు, నేను వస్తాను అని చెప్పడంతో దర్శ్ చెంప మీద ఒకటి గట్టిగా పీకి, ఇంకొకసారి నా కుటుంబం జోలికి వచ్చావనుకో ఇంకెవరి మాట వినను. చెప్తున్నా, నీ చావు నా చేతిలో రాసిపెట్టి ఉంటుంది. ఇన్ని రోజులు కనీసం నువ్వు అయినా మనిషివి అని అనుకున్నాను. కానీ అది కూడా కాదని అర్థమైంది. ఇంక నువ్వు మారినా మారకపోయినా నాకు అనవసరం. ఏ ఆస్తి కోసమైతే నువ్వు ఇలా చేశావో ఆ ఆస్తిని ఎప్పటికీ నీకు దక్కనివ్వను. మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇంకొద్ది రోజులు నువ్వు సరిగ్గా ఉన్నట్లయితే మా నాన్న వాళ్ళను కన్విన్స్ చేసైనా సరే మీ పేరుపైకి ఎంతో కొంత ఆస్తిని మార్చేవాడిని. తాతయ్య కష్టార్జితాన్ని అనుభవించే హక్కు మాకెంతుందో నీకు కూడా అంతే ఉందని ఎన్నిసార్లు అనుకున్నానో నాకు తెలుసు. కానీ పెద్దవాళ్ళు చెప్పేది నిజం అని ఇప్పుడు అర్థమవుతోంది. నువ్వు మారవు. నీ చేతిలో గనక ఆస్తిని పెట్టినట్లయితే పాము పడగ నీడలోకి నా ఎంప్లాయీస్ అందరినీ పంపించినట్లుగానే అవుతుంది. జీవితంలో ఏదీ దక్కదు. ముఖ్యంగా తాతయ్య ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు రాసివ్వను. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బయటకు వెళ్ళిపోగా, ఇప్పుడు నేను దొరికాను కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. ఒకవేళ నేను దొరకకపోయి ఉంటే అని గట్టిగా అడిగాడు దర్శ్. కానీ ఆ మాటలే వినిపించుకొని పార్థ్ మాత్రం ఆన్యను తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. కొడుకు అలా వెళ్ళగానే రఘునందన్ దర్శ్ వైపు చూసి, అయినా నా కొడుకు నువ్వు జైలు నుంచి బయటకు వచ్చి మమ్మల్ని ఏదైనా చేయాలనుకున్నప్పటి విషయం ఆలోచిస్తున్నాడు. నువ్వు రావు కదా, వాడికి ఆ బాధ కూడా అవసరం లేదంటూ కమిషనర్ గారి వైపు తిరిగి, ఒకసారి వీడిపైన ఏమేం కేసెస్ పెడతారో చెప్పండి కమిషనర్ గారు. జీవితాంతం బయటికి రాకుండా వీడు బొక్కలోనే ఉండాలని అడిగాడు. అటెంప్ట్ మర్డర్ కేసు, అలాగే కిడ్నాప్ కేసు, బ్లాక్మెయిలింగ్ కేసు ఒకటేమిటి సార్? ఉన్న కేసులన్నీ కూడా పెట్టి లోపల వేసేస్తాము. ఇతను తరపున లాయర్స్ ఎవరూ రాకుండా చూసుకుంటాము. ఒకవేళ ఎవరైనా వాదించడానికి వస్తే మీ పేరు చెప్తాను సార్. మీకు వాళ్ళు ఎవరో చెప్తాను. ఇంకా ఆ విషయం మీరు చూసుకోవచ్చు. అయినా మీరు మీ పేరు చెప్పాక ఎవరు ఈ కేసు టేకప్ చేసేంత ధైర్యం కూడా చేయలేరులేండి అని అనటంతో, అలాగే వీడితో పాటు వీడి బాబు కూడా వస్తాడు. వాడికి కూడా బాగా మర్యాదలు చేయండి అంటూ దర్శ్ వైపు కోపంగా చూస్తూ చెప్పగా, అలాగే అని చెప్పి కమిషనర్ గారు వాళ్ళ పోలీసులను పిలవడంతో వాళ్ళు లోపలికి రాగా, ఇదిగో ఇతన్ని ముందుగా మన జీపులో ఎక్కించి దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకొని వెళ్ళండి అన్నాడు కమిషనర్. సార్, మీరు వీడిని హాస్పిటల్ తీసుకొని వెళ్తే తప్పించుకోవడానికి చూస్తాడు ఖచ్చితంగా. వాడికి ఏమీ కాదు. కావాలంటే మీరు ముందుగా వాడిని జైల్లో పెట్టి ఆ తర్వాత వాడికి ట్రీట్మెంట్ ఇప్పించండి అని దర్శ్ వైపే కోపంగా చూస్తూ అనటంతో, సార్ అలా జరగకుండా మేము చూసుకుంటామని, అతని చేతికి గాయమైంది కదా, ఇప్పుడు అతనికి ఫస్ట్ ఎయిడ్ చేయించాల్సిన బాధ్యత మా మీద ఉంది. అయినా మీరేమీ కంగారు పడకండి సార్. అసలు అతనికి ఎలాంటి శిక్ష పడాలో అలాంటి శిక్ష పడేలా చేసే బాధ్యత నాది. ఈ కేసు నేనే దగ్గరుండి చూసుకుంటాను. మీరు మా డిపార్ట్మెంట్కి ఎన్నోసార్లు ఎంతో సహాయం చేశారు. మీలాంటి మంచి వాళ్ళు బాగుంటే చాలామంది కుటుంబాలు బాగుంటాయి. కాబట్టి మీరేం ఆలోచించకండి అని చెప్పి దర్శ్ని బయటకు తీసుకుని వెళ్ళమని చెప్పగా,
వాళ్ళు దర్శకు బైడీలు వేసి బయటకు తీసుకొని వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ కమిషనర్ గారు. అసలు మీ సహాయాన్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఈ విషయం బయటకు రాకుండా ప్రైమ్ మినిస్టర్‌తో మాట్లాడి ఇంత సెక్యూరిటీగా, పగడ్బందీగా ప్లాన్ చేసి నా కోడలు అలాగే నా ఇంటి పరువును కూడా కాపాడినందుకు మీకు రుణపడిపోయాను నేను. మీకు నా తరపున ఎప్పుడు ఎలాంటి సహాయం ఉన్నా కూడా తప్పకుండా చేస్తానని అనటంతో, అయ్యో సార్! అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పండి? అయినా క్రెడిట్ మొత్తం మీ అబ్బాయిదే. మీ అబ్బాయి కనుక తెలివిగా ఆలోచించి ఉండకపోతే ఇప్పుడు మనం వీళ్ళని పట్టుకొని ఉండేవాళ్ళమే కాదు అని అనటంతో, నిజం సార్. నేను వాడి వెనకాల మనుషుల్ని పెట్టినా వాళ్ళని కూడా మ్యానిపులేట్ చేయగలిగాడు వీడు. వాళ్ళకి కూడా దొరకకుండా ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశాడో చూడండి అని అనగానే, ఒకటి మాత్రం నిజం సార్. మీరు మీ అబ్బాయిని చూసి నేర్చుకోవాల్సిందే. మీకంటే మీ బాబాయ్ టెక్నాలజీని చాలా బాగా ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు చూడండి మీ అమ్మాయిని కాపాడగలిగింది ఆ టెక్నాలజీనే అనటంతో, నిజమే అని అన్నారు రఘునందన్. అలా దర్శ్‌ని తీసుకొని బయటికి రాగా అప్పటికే పోలీస్ జీప్ అక్కడికి వచ్చి ఉండడంతో దర్శ్ జీప్‌లో కూర్చొని అసలెలా దొరికాను వీళ్ళకు అనే ఆలోచనలతోనే సతమతమవుతూనే ఉన్నాడు. దూరంగా ఆన్య, పార్థ్ ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకొని ఆన్య అయితే పార్థ్‌కి ఇంకా దగ్గరగా జరిగి అతని భుజంపై తల పెట్టుకొని నడుస్తూ ఉండడం చూసి, ఎప్పటికీ వీళ్ళు అనుకున్నంత సీను ఉండదక్కడ. నేను ఖచ్చితంగా బయటికి వస్తాను. రాగానే వీళ్ళంతా తేలుస్తాననుకుంటూ ఉండగానే జీప్ కదిలింది. అప్పటి వరకు అక్కడ ఒక పక్కన కూర్చొని ఉన్న ముసలావిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా! మీరు మాకు చాలా సహాయం చేశారు. మీకేం కావాలో కోరుకోండి. అది తప్పక ఇస్తాను అని అన్నారు రఘునందన్. ఈ వయసులో నాకేం అవసరం ఉంటుంది బాబు. ఇంత కూడు గుడ్డ ఉంటే చాలు ఎక్కడైనా బ్రతకగలను. నాకు పిల్లా జల్లా అంటే ఎవరూ లేరు. ఇన్ని సంవత్సరాలు కాయకష్టం చేసుకొని బ్రతికాను. ఇక ఒంట్లో ఓపిక లేదనటంతో, మీరెక్కడుంటారో చెప్పండి అని అడగ్గా, ఇప్పుడు మీరు నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే ఉన్న గుడి దగ్గర తలదాచుకుంటాను అని ఆవిడ చెప్పడంతో, మీరక్కడే కూర్చోండి కారొస్తుంది. అందులో నేను మిమ్మల్ని ప్రస్తుతానికైతే గుడి దగ్గర దింపుతాను. రేపు మా వాళ్ళొచ్చి మిమ్మల్ని మేము నడుపుతున్న ఆశ్రమానికి తీసుకొని వెళ్తారు. మీరక్కడే నిర్భయంగా, ఆనందంగా ఉండొచ్చని అనటంతో, దేవుళ్ళా వచ్చారు సార్ అని అందావిడ. అలా ఆన్య, పార్థ్ కాస్త దూరం వెళ్ళాక, మామయ్య గారు వచ్చే వరకు ఆగుదామా అని ఆన్య అనటంతో, ఆగాలి తప్పదు. దగ్గరలో ఉన్న ఊరికి వెళ్ళాలన్నా కూడా చాలా టైమే పడుతుంది. మన కారు కూడా వచ్చేస్తూ ఉంటుంది ఇప్పటికే అని అన్నాడు. అయినా అసలు మీరు కారులో వస్తే అసలెక్కడ సౌండ్ రాలేదే అని అడిగింది. ఒకవేళ మేము కారులో వస్తే దాని సౌండ్ విని ఇక్కడ నీకేదైనా ప్రాబ్లమ్ చేస్తాడేమో అని మేము హాఫ్ కిలోమీటర్ దూరంలోనే వెహికల్స్ అన్నీ పార్క్ చేసి అక్కడి నుంచే నడుచుకుంటూ వచ్చామని పార్థ్ అనటంతో, నా కోసం మీరు చాలా శ్రమ తీసుకున్నారు కదా! థ్యాంక్ యూ సో మచ్ అని అంది ఆన్య. చాలా ఎమోషనల్ అవుతూ, ఓయ్ పిచ్చి పిల్ల! నువ్వు ప్రతి చిన్న దానికి ఇలా ఎమోషనల్ అయితే చాలా కష్టం సరేనా? అయినా నా పెళ్ళాం కోసం నేను రిస్క్ చేయకపోతే ఎలా? రాములంతటి వారికే తప్పలేదు సీతమ్మ గారి కోసం కష్టపడటం. ఇక నేనొక లెక్కనా అని అనటంతో, వాడి ఇంట్లో అందరికీ మన వంటావిడ చేత మొత్తుమంది ఇప్పించాడంట. అందుకే అందరం ఇలా పడుకున్నాం. అలాగే సెక్యూరిటీలో ఒకతన్ని ₹1,00,00,000కి కొన్నాడంట అని అనడంతో, అదంతా మెల్లిగా చూసుకుందాం. ఇప్పుడు నువ్వు సేఫ్ కదా! అసలు ప్రతీదీ వాడెలా ప్లాన్ చేశాడు? వాడికి ఎవరెవరు హెల్ప్ చేశారు? అండ్ అంత ఈజీగా వాడు నిన్నెలా కిడ్నాప్ చేయగలిగాడు? అన్నీ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోవచ్చులే అని అన్నాడు పార్థ్. అది సరే కానీ మీకసలు నేనెలా దొరికాము? వాడు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో తెలుసా? 15, 20 రోజులైనా సరే మేము దొరకము అని ఉదయం నుండి న్యూస్ ఛానెల్స్ పెట్టుకొని ఎప్పుడెప్పుడు మా విషయం న్యూస్‌లో వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. వాడు ఎన్ని కార్లు మార్చాడో తెలుసా? అలాగే ఈసారి వాళ్ళ నాన్నకు కూడా ఏం తెలీదంట. అయినా సరే వాళ్ళ నాన్న గురించి కాస్త కూడా ఆలోచించలేదు అని అంటూ ఉదయం నుండి దర్శ్ చెప్పిన మాటలన్నీ చెప్పి, ఇంతకీ మీరు మమ్మల్ని ఎలా ఫైండ్ చేశారని అడిగింది. అదంతా ఇంటికెళ్ళాక చెప్తానులే అనటంతో, లేదు ప్లీజ్ ఇప్పుడే చెప్పవా అని అడగ్గా, ఇంటికి వెళ్ళాక చెప్తానంటున్నాను కదవే! హాఫ్ కిలోమీటర్ నడిచి కాళ్ళు అరిగిపోయాయి అంటూ ఒక పక్కన కూర్చొని తండ్రొచ్చే వరకు వెయిట్ చేయగా, అప్పటి వరకు ఆన్య చెప్పమని పాదం సతాయిస్తూనే ఉండడంతో, వీళ్ళ దగ్గరకొచ్చిన రఘునందన్ గారు కొడుకును, కోడలను చూసి, ఏంటో యుద్ధం జరుగుతోంది అని అడిగారు నవ్వుతూ. అబ్బా డాడీ అప్పటినుంచి క్వెషన్ల మీద క్వెషన్లు అడుగుతోంది. మీరు మమ్మల్ని ఎలా ఫైండ్ చేశారో చెప్పమని అడుగుతోంది అనటంతో, చెప్పొచ్చు కదరా మరి అని అన్నారు. ఇంటికి వెళ్ళాక చెప్తాను నాన్న అని నవ్వాడు పార్థ్. చూడండి మావయ్య గారు, అప్పటినుంచి అడిగితే చెప్పడం లేదు. కనీసం మీరైనా చెప్పండి ప్లీజ్. లేకపోతే ఇంక నాకస్సలు తోచదు. వాడింత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో తెలుసా? మీరసలు మమ్మల్ని పట్టుకోలేరని అనటంతో, అబ్బా డాడీ ఇంక మిమ్మల్ని కూడా సతాయించడం మొదలుపెడుతుంది కానీ, ఇంతకీ కారెక్కడ అని అడిగాడు పార్థ్. రఘునందన్ గారు కూడా నవ్వి, పోలీసు వాళ్ళు కారు పంపిస్తామనన్నారు. కానీ కమిషనర్ గారు జీప్‌లో వాడిని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్లారని అన్నారు రఘునందన్. మళ్ళీ హాస్పిటల్ నుంచి తప్పించుకొని పోడు కదా అని అడిగాడు పార్థ్ అనుమానంగా. అంత సీన్ లేదులే వాడికి. ఇప్పుడసలు ఆ సీనే ఉండదు. కమిషనర్ గారు ఆయనే స్వయంగా కేస్ టేకప్ చేస్తానన్నారు అంటూ ఫోన్ చూసుకోగా అక్కడ సిగ్నల్ సరిగ్గా లేకపోవడంతో, నిజంగా వాడి తెలివిని మెచ్చుకోవాలి. ఒకవేళ నువ్వే గనుక వీళ్ళని పట్టుకోపోయి ఉంటే ఇంక మనం వీళ్ళని పట్టుకోవడం మన తరం అవ్వకపోయేది. ప్రైమ్ మినిస్టర్ హెల్ప్ తీసుకున్నా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఫైండ్ ఔట్ దిస్ ప్లేస్ అన్నారు రఘునందన్. చెప్పాను కదా డాడీ వాడిపై అనుమానం వచ్చాక నేను ఎలాంటి సిట్యుయేషన్‌ని కూడా
టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకోలేను. నాకు అప్పుడే అర్థమైపోయింది. ఏదో ఒక రోజు మనం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని. అందుకే ఆన్య, పారుష్‌ను 24 అవర్స్ నేను చూసుకుంటూనే ఉన్నాను. నేను వాళ్ళను మానిటర్ చేస్తున్నట్టు వాళ్ళకి కూడా తెలియకుండా అని అనడంతో, అలా ఎలా? కనీసం ఇప్పుడైనా చెప్పొచ్చు కదా! సగం అర్థమై అర్థం కాకుండా ఉండాలని కావాలని అలా మాట్లాడుతున్నావు కదా నువ్వు అని అంది ఆన్య కోపంగా. అబ్బా డాడీ! ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. వాడు ఉదయం నుండి రాక్షసిని ఎలా భరించాడో అని అనటంతో, ఇంకొకసారి అలా అంటే అస్సలు బాగోదు చెప్తున్నా అంటూ బుంగమూతి పెట్టుకొనంది ఆన్య. ఒరేయ్ నాన్న! ఇప్పుడు నువ్వు ఇలా అంటున్నావా? ఉదయం కోడలు కనిపించిన టైంలో నువ్వెంతగా ఏడ్చావో ఒకసారి గుర్తు తెచ్చుకో అని రఘునందన్ కొడుకుతో అనటంతో, అమ్మో డాడీ! ఇంకెప్పుడు నేను ఇంకా ఆ సిట్యుయేషన్‌ని కలలో కూడా గుర్తుపెట్టుకోవాలని అనుకోవడం లేదు అని అన్నాడు పార్థ్. అంతలోనే 2 కార్లు అక్కడికి రావడంతో ఒక కారులో ఉన్న డ్రైవర్‌కు అక్కడున్న ముసలావిడని చూపించి, ఆవిడ చెప్పిన ప్రదేశంలో ఆవిడను దింపేసి రా అని చెప్పి మరొక కారులో ముగ్గురు బయలుదేరారు. ఉదయం నుండి మీ అత్తయ్య కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు. చాలా కంగారు పడిపోతోందక్కడ. విషయం తెలిసిన వెంటనే మేము ఢిల్లీ నుండి వచ్చేసాం. నువ్వెక్కడున్నావో తెలుసు అని పార్థ్ చెప్పినట్టుకి కూడా ఎలా ఉన్నావు? నీకేమవుతుందని భయంతో మాకు ఎవరికీ ఊపిరాడకుండా చేసింది. ఇంక మీ మరిదేమో చిన్న పిల్లోడిలా ఏడుస్తూనే ఉన్నాడని చెప్పగా, ఆన్యకు కూడా వాళ్ళ ప్రేమ కళ్ళలో నుంచి నీళ్ళొచ్చేశాయి. అలా వాళ్ళు దాదాపు ఒక అరగంట ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కాల్సిన చాపర్ అక్కడ ఉండడంతో ముగ్గురు కలిసి చాపర్‌లో ఎక్కి కూర్చున్నారు. అంతలోనే వాళ్ళకి అనుపమ నుండి కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి, మేము బయలుదేరాం అంతా బాగానే ఉందిక్కడ. అమ్మాయికి ఏం కాలేదు. చాలా సేఫ్‌గా ఉంది. మీరు కంగారు పడకండి. మేము త్వరగానే వచ్చేస్తామని చెప్పడంతో ఫోన్ పెట్టేసి, హమ్మయ్య! ఇప్పుడు మీ అత్తయ్య, మరిది కాస్త నిరందిగా ఉంటారు అని అన్నారు రఘునందన్ చిన్నగా నవ్వుతూ. సరిగ్గా 3 గంటల ప్రయాణం తర్వాత ఆ చాపర్ వాళ్ళ మ్యాన్షన్ ముందు ఆగింది. చాపర్ సౌండ్ వినిపించగానే అనుపమ, పారుష్, లక్ష్మి అందరూ కూడా పరిగెత్తుకుంటూ బయటకొచ్చేశారు. వాళ్ళతో పాటు పోలీస్ బెటాలియన్ మొత్తం ఇంట్లో అడుగు నుంచి బయటకు వచ్చింది. చాపర్ ఆగటంతోని వాళ్ళని చూసిన ఆన్య పరుగున వెళ్ళి అత్తను గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉండడంతో కోడల్ని దగ్గరికి తీసుకొని, నీకేం కాలేదు కదా తల్లి, వాడు నిన్నేం అనలేదు కదా అని ప్రేమగా అడిగారు ఆవిడ. కోడలు తల నిమురుతూ, లేదత్తయ్య నాకేం కాలేదు, టైంకి మామయ్య గారు వాళ్ళు వచ్చి నన్ను సేవ్ చేశారని ఏడుస్తూ అనడంతో, ఆ పాపిష్టి వాడికి చేతులు ఎలా వచ్చాయో నిన్ను తీసుకెళ్ళడానికి అని అన్నారావిడ. ఆ వెనకాలే ఉన్న లక్ష్మి ఆ మాటలు వింటూ నిస్సహాయ స్థితిలో సైలెంట్ అయిపోగా, అది ఇప్పటినుండో ప్లాన్ చేశాడు అత్తయ్య. టైం చూసుకొని తీసుకెళ్ళాడు. వాడికి మన ఇంట్లో వంటావిడ, సెక్యూరిటీ అతను హెల్ప్ చేశారని అనటంతో అక్కడ లక్ష్మి బాధని గమనించిన పారుష్, అబ్బా అమ్మ వదినకి ఏం కాలేదు కదా, తను సేఫ్‌గానే ఇంటికి చేరుకుంది కదా, ఇప్పుడు ఇదంతా ఎందుకు? ఫస్ట్ లోపలికి వెళ్దాం పదండి. అయినా తను ఎప్పుడు తిందో ఏంటో, ఫస్ట్ తనను ఫ్రెషప్ చేయించి తినమను అని అనటంతో కొడుకు అలా చెప్పగానే కోడల్ని చూసి, పదమ్మా అంటూ ఆన్యను లోపలికి తీసుకొని వెళ్లారు అనుపమ. వాళ్ళ వెనకాలే వెళ్ళాడు పారుష్. వాళ్ళు వెళ్ళినా కూడా లక్ష్మి అక్కడే నిలబడింది. 2 నిమిషాలకు పార్థ్ అలాగే రఘునందన్ తన దగ్గరికి వెళ్ళగా, నువ్వు లోపలికి వెళ్ళంటూ కొడుకును ఇంట్లోకి పంపించేసి, నన్ను క్షమించు లక్ష్మి, తప్పక నేను వాడిని పోలీసులకు పట్టించాల్సొచ్చింది అని అనటంతో, ఇందులో నేను క్షమించాల్సింది ఏముంది బావగారు, వాళ్ళిద్దరికీ ఎప్పటినుంచో చెప్తున్నాను. మీరు మారండి. మీరు మారకపోతే మీ జీవితం ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతుందని నా భర్త వినలేదు. నా కొడుకు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచాడు. అయినా తప్పు నాది కూడా బావగారు. ఎప్పుడైతే వాడు అమ్మాయిని ఇష్టపడ్డాడని తెలిసిందో అప్పుడే కనీసం నేను మీకు చెప్పుండాల్సింది. మీరైనా అమ్మాయి గురించి జాగ్రత్త పడేవారు కానీ వాళ్ళకి భయపడే చెప్పలేదని అనటంతో, జరిగిపోయిన దాన్ని ఏం మార్చలేం లక్ష్మి. రామ లోపలున్నాడా అని అడిగారు. అవును బావగారు లోపలున్నారు. ఆయన అప్పటినుంచి ఒకటే మాట చెప్తున్నారు. నిజంగా ఈసారి దర్శ్ చేసింది తనకు తెలియదంటున్నారు అని చెప్పగా, ఇప్పుడు నువ్వేమంటావు లక్ష్మి? నువ్వేం చెప్తే నేను అదే చేస్తాను. దర్శ్‌ను వదిలిపెట్టమంటావా అని అడిగారు రఘునందన్. కథ కొనసాగుతుంది. కథ నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.